సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన సిటిఎం 2 తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పూలా వెంకట చలపతి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మదనపల్లి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు షాజహాన్ బాషా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా కృషి చేస్తున్నారని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేయడం జరిగింది. ఇవ్వని హామీ కూడా వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని, అన్నదాత సుఖీభవ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 2 విడతలుగా 14,000 రూపాయలు రైతుల ఖాతాలు నగదు జమ చేయడం జరిగిందని, నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి సిటిఎం 2 తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పూలా వెంకట చలపతి ప్రసంగించారు. మాకు నారా చంద్రబాబు నాయుడు మదనపల్లి నియోజకవర్గానికి ఒక ఆదర్శమైన నాయకుని ఇచ్చాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనే షాజహాన్ బాషా, ఆయనే జహా అన్న. మా నాయకుడు అంటే జహా అన్న అంటే షాజహాన్ బాషా అన్న అంటే ప్రతి ఇంటికి ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఎవరు పోయినా ఎనీ టైం అర్ధరాత్రుల్లో పోయినా సహాయం చేసే వ్యక్తి మా జహాన్ అని చెప్పి, మా షాజహాన్ బాషాన్ గారు అని చెప్పి మా ఎమ్మెల్యే గారికి ఈరోజు మదనపల్లి జిల్లా చేసిన ఘనత కూడా ఆయన ముందుండి తీసుకొని వెళ్ళి పెద్దల దృష్టి తీసుకొని వెళ్ళి ప్రతిసారి విజయవాడకి వెళ్ళిన ప్రతిసారి ఎమ్మెల్యే గారు మన ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్ళి మదనపల్లి జిల్లాను చేసిన ఘనత కూడా మన షాజహాన్ బాషా గారిది అని చెప్పి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన. అదేవిధంగా రెండోది సిఎంఆర్ఎఫ్ చెక్కులు అయితే ఏమి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కాలువ, ప్రతి వీధి రోడ్డు అయితే ఏమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఏమి, వాటర్ ప్లాంట్ అయితే ఏమి, ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా పోని ఊరు లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తి మళ్ళా మాకు కావాలని కోరుకుంటూ, ఇతనికి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కష్టాన్ని గుర్తించి సరైన మంత్రి పదవి కూడా త్వరలో ఇస్తే మా మండలము మా నియోజకవర్గము ఎంతో బాగుపడుతుందని చెప్పి నేను ఆశిస్తూ నారా చంద్రబాబు నాయుడికి తెలియజేసింది ఏమంటే, మా షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారు మదనపల్లి ఆయన చేసే కష్టము ప్రతిరోజు నిద్ర లేస్తే 6 గంటల నుంచి 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిద్ర ఎప్పుడు పోతాడో మాకే తెలియదు. 24 గంటలు జనాలు కనీసం అంటే 500 దగ్గర కన్నా ఉన్నారంటే ఆ ఎమ్మెల్యే ఎలా కష్టపడతాడు, పని చేస్తున్నాడంటే అది ప్రజలకు ఆ చంద్రబాబు నాయుడికే తెలియాలని చెప్పి మేము ఎన్నోసార్లు వెళ్ళినా కూడా మాకే భయం అవుతుంది. వెళ్ళాలంటే మాట్లాడాలంటే కూడా ఎంతమంది చూసినా 1000 మంది 500 మంది ప్రతి ఒక్క సమస్యకు నిదానం కూర్చొని పరిష్కరిస్తున్నాడంటే మా జహాన్కి ఎంత ఓపిక ఉందో, ఆ షాజహాన్ బాషా గారికి ఎంత ఓపిక ఉందో ఆ దేవునికే తెలియాలని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా మేము పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇంతకుముందు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో రాటకొండ సాగరెడ్డి గారి నుంచి కానీ అదే శోభమ్మ గారి నుంచి కానీ మేము గ్రామ కమిటీ అధ్యక్షులుగా పనిచేసాం. అదేవిధంగా ఆ రోజు సిన్సియర్గానే వర్క్ చేస్తున్నాం, ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సిన్సియర్గానే వర్క్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎవరు టికెట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సిటిఎం గ్రామంని సిటిఎం 2ని అదే అత్యధిక నిధులతో మా ఎమ్మెల్యే గారితో దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క దీనికి బోర్ అయితే ఏమి, వాటర్ పైప్ లైన్ అయితే ఏమి, సిమెంట్ రోడ్లు అయితే ఏమి, తార్ రోడ్లు అయితే ఏమి, ప్రతి ఒక్కరికి సాయం పెన్షన్లు అయితే ఏమి, అదేవిధంగా హౌసింగ్ అయితే ఏమి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము తీసుకునే ప్రతి ఒక్క సమస్యని మా ఎమ్మెల్యే గారు ఇమీడియట్లీ అధికార దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసే విధంగా సాయం చేస్తాడని చెప్పి మా ఎమ్మెల్యే గారికి పదే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు పూల వెంకటాచలపతి, సిటిఎం గ్రామం 2 మదనపల్లి మండలం, కాబోయే మదనపల్లి జిల్లా వాస్తవం. నేను ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏమనగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రులు యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అదేవిధంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏమంటే, మాకు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు మదనపల్లి జిల్లా చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారికి
అదేవిధంగా యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అందరూ ప్రజలు మదనపల్లి వాస్తవులు అందరూ ప్రతి ఒక్కరూ పాలాభిషేకంతో ఏమి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన మదనపల్లి జిల్లా కళ నెరవేరిందంటే మన కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేస్తూ సూపర్ 6ను సూపర్ హిట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని, పవన్ కళ్యాణ్ గారిని, నారా యువనాయకుడు నారా లోకేష్ గారిదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి పల్లె అయితేమి, ప్రతి గ్రామం అయితేమి, ప్రతి మున్సిపాలిటీ అయితేమి, ప్రతి ఇంటిలోన ఒక చంద్రబాబు నాయుడు పెద్దన్నలాగా, పెద్ద కొడుకులాగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా యువనాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఇంట్లోనూ ఒక అన్నదమ్ముల మాదిరిగా ఉండి ఒక కొడుకుగా అందరికీ సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు, శ్రీశక్తి పథకంతో మారు మ్రోగిపోయింది మన రాష్ట్రంలో ఏపీ మారు మ్రోగిపోయింది. మహిళలకు ఎక్కడ చూసినా మహిళలు ఆనందపడుతున్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, రైతుల కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు తీర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని, పవన్ కళ్యాణ్ గారిదని చెప్పి యువనాయకుడు మన నారా లోకేష్ గారిదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ తల్లికి వందనం, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే ఆ రోజైతే ఏ వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానానికి కట్టుబడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏ ఒక్కరికి తక్కువ లేకుండా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితేమి, తార్ రోడ్లు అయితేమి, వాటర్ అయితేమి, ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఒక తెలుగుదేశం కుటుంబంలా కలిసిపోయిందని చెప్పి తెలుసుకుంటూ, ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇట్లు జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్.